సండే ఎపిసోడ్ చూసారు కదా. సండే అంటేనే ఫండే కాబట్టి ఈరోజు నాగార్జున గారు అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశారు అబ్బాసులు. ఫన్నీ టాస్క్లు పెట్టి హౌస్ మేట్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళతో పాటు మనం కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు. అండ్ హౌస్ మేట్స్ కూడా పిచ్చ కామెడీ చేశారు అబ్బా. నాకైతే ఎక్కువగా పోస్టర్స్ ఉంది కదా, అదైతే బాగా నచ్చింది. ఈ పోస్టర్స్ నాకైతే బాగా సెట్ అయింది ఎవరిదంటే చంద్రముఖి. అండ్ సంజనాకైతే చంద్రముఖి బాగా సెట్ అయింది. అండ్ భాగమతి కూడా బాగా సెట్ అయింది అబ్బా దివ్యనిగితకి. అండ్ బర్నీ గారు ఆల్సో, బర్నీ గారికి హాయ్ నాన్న అనేది బిల్డ్ వచ్చేసింది కాబట్టి ఆయన కూడా బాగానే సెట్ అయింది. అండ్ మిగిలిన వాళ్ళు బాగుంది కానీ వీళ్ళ ముగ్గురితో నాకైతే బాగా నచ్చింది. అండ్ లాస్ట్లో అయితే ఎలిమినేషన్ సుమన్ శెట్టి దివ్యనిగిత అయితే లాస్ట్ వరకు ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి సేవ్ అయిపోయాడు. అండ్ దివ్యనిగిత అయితే ఎలిమినేట్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా దివ్యనిగిత ఎలిమినేట్ అయిపోద్దని. దివ్యనిగిత అయితే ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది. దివ్యనిగిత జర్నీ వీడియో ఉందబ్బా, చాలా బాగుంది అబ్బా. అసలు నిజంగా కామనర్స్లో ఇన్ని వారాలు ఉండడం అంటే చాలా గ్రేట్. అందులో ఒక అమ్మాయి ఇన్ని రోజులు సర్వే అయిందంటే చాలా గ్రేట్. అసలు శ్రీజని రీప్లేస్ చేసినట్టు అనిపించింది. మరి శ్రీజని రీప్లేస్ చేసినట్టు అని కాదు కానీ శ్రీజ నుండి ఖచ్చితంగా తను ముందు టాప్ 5 వరకు. కానీ శ్రీజ గురించి తెలిసిందే కదా, బిగ్ బాస్ టీం వాళ్ళు ఇంకా అలా పంపించేశారు. అండ్ తిన కూడా చాలా బాగా ఆడుతుంది గేమ్స్. కానీ తినలో మైనస్ ఏంటంటే ఫస్ట్ అయితే కమాండింగ్, అసలు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పొద్ది, వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది. అండ్ ఇంకోటి ఏంటో బర్నీ గారి రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ వల్ల తనకైతే చాలా నెగిటివిటీ అయితే వచ్చింది అబ్బాస్. అండ్ దివ్య గురించి ఏంటంటే ఒక ఇంట్లో చిన్న కూతురు ఉంటుంది కదా, అలాంటి మనస్తత్వం దివ్యదైతే టాస్క్ అయితే చాలా చక్కగా ఆడుతుంది. అండ్ నాన్నగారు అయితే బర్నీ గారు కదా, వాళ్ళ పెద్ద కూతురు తనూజ. అండ్ నాన్న ఎక్కువ పెద్ద కూతురుతో ఉంటే చిన్న కూతురు ఎక్కువగా ఫీల్ అవుతుంది కదా, అదే ఇక్కడ ఈ హౌస్లో అయితే జరిగింది. తినతోనే ఉండాలి, తనూజతో ఉంటే అస్సలు తట్టుకోలేకపోయేది అసలు దివ్య అయితే. ఇది తనకే మైనస్ అయిపోయింది. తన వల్లే ఎక్కువ కమెంటింగ్ చేయడం అండ్ ఆ రిలేషన్షిప్ వల్ల ప్రతిదానికి తనుజతో గొడవ పెట్టుకోవడం, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అండ్ బర్నీ గారి మీద కమెంటింగ్గా మాట్లాడడం, ఇవన్నీ ఈ రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చినా సరే కొంచెం చూడడానికైతే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అదే తనకు మైనస్ అయిపోయింది. ఇవన్నీ ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకుని ఈ వారం అయితే తక్కువ ఓట్లు రావడంతో దివ్యనిగిత అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ దివ్యనిగిత తెలిపేటప్పుడు స్టేజ్ మీద బర్నీ గారు అయితే ఒక మాట చెప్పారు కదా, ఒక యోధురాలు మిస్ అవుతున్నారని. అదైతే నిజమే. దివ్యనిగిత అయితే టాస్క్లు అయితే చాలా చక్కగా ఆడుతుంది, మగవాళ్ళతో సమానంగా ఆడుతుంది అబ్బా. అండ్ కొన్ని టాస్క్లో ఓడిపోయినా సరే టాస్క్లో తన 100% ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా ఆడుతుంది మగవాడితో సమానంగా. తనైతే నిజంగా యోధురాలే, బాగా ఆడుతుంది టాస్క్. కానీ కొంచెం కమాండింగ్ అండ్ బర్నీ గారితో ఉన్న ఈ రిలేషన్షిప్ వల్లే తనకి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అండ్ అదే తన గేమ్ పాడైపోవడానికి కూడా కారణమైంది. అండ్ ఈ వారం దివ్యనిగిత ఎలిమినేట్ అయిపోవడం మీద మీకేమనిపించిందో, అండ్ కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు కదా, మీకు ఏ పోస్టర్ బాగా నచ్చిందో వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.